యుద్ధం గురించి, యుద్ధ సమాచారాల గురించి ఈరోజు విని చాలామంది కలవరపడిపోతున్నారు. వాళ్ళ పిల్లలు ఆయా దేశాలలో ఉండటాన్ని బట్టి ఇంకా చింతిస్తూ ఉంటారు. ఏం జరుగుతుందో, ఏం జరగబోతుందో అనేటటువంటి ఆ బాధతో కూడా కొంతమంది ఉంటారు. ఫోన్ కాల్స్ చేసేసి ఉంటారు. ముందైతే వీడియోస్ పెడుతున్నారు. ఏంది బతుకు, అనవసరంగా ఇక్కడొచ్చి ఈ రకంగా ఇరుక్కుపోయామని వీడియోస్ పెడుతున్నారు. ఏదో సంపాదించుకుందామని వస్తే ఈ రకమైనటువంటి పరిస్థితి వస్తుందేంటి అని బాధపడుతున్నటువంటి వారు కొంతమంది కనబడుతున్నారు. యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు చాలామంది చనిపోతున్నారు. ఆ బాంబులు ఇసురుతున్నటువంటి సంఘటనలు మనకు కనబడుతున్నాయి. ఇవన్నీ చూస్తున్నప్పుడు మనకు కొంత దిగులుతో, భయంతో మన మనసు కలవరపడి ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి వారితో ఒక మాట చెప్పడం జరిగింది. మార్కు సువార్త 13:7లో మీరు యుద్ధములను గూర్చి, యుద్ధ సమాచారములను గూర్చి విన్నప్పుడు కలవరపడకుడి, ఇవి జరగవలసి ఉన్నవి కానీ అంతము వెంటనే రాదు. యుద్ధములు అనేది జరుగుతుంది, మనం వింటాం, ఆ యుద్ధ సమాచారాలను విన్నప్పుడు కలవరపడకండి. ముందే మనం మాట్లాడుకున్నాం కదండి, కలవరం అనేది ఉంటుంది. ఆ యొక్క దిగులు, ఆ యొక్క భయం అనేది ఉంటుంది. ఏం జరిగిపోతుందో, ఏం జరుగుతుందో, మేమేమైపోతాము, లేకుంటే మా దేశం కూడా ఏమైనా జరిగిపోతుందనో, ఇలా ఎన్నో రకాలైనటువంటి కలవరం మనలో ఉంటుంది. అందుకే దేవుడు అంటున్నాడు, మీరు కలవరపడకండి. చాలామంది యుద్ధం ఆగిపోవాలి. దేవుడే యుద్ధం అనేది జరుగుతుందని చెప్పిన తర్వాత మళ్ళీ యుద్ధం ఆగిపోవాలని మనం ఎలాగనగలం? ఇప్పుడు మీరు యుద్ధములను గూర్చి, యుద్ధ సమాచారం గూర్చి విన్నప్పుడు కలవరపడకండి అంటే యుద్ధములు అనేది జరుగుతుందని దేవుని వాక్యం చెబుతుంది కదా. మరి యుద్ధం ఆగిపోవాలని మనం అనుకుంటే మరి వాక్య జ్ఞానం లేనట్టుగానా, లేకుంటే వాక్యం మనకు సరిగా అర్థం కాలేదనియా? కాబట్టి తప్పకుండా యుద్ధం జరుగుతుంది, ఆ సమాచారం మీరు వింటారు అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పడం జరిగింది. కాకపోతే మీరు కలవరపడకండి, మీరు ధైర్యంగా ఉండండి, మీరు నిశ్చింతంగా ఉండండి, చింత లేకుండా మీరు ఉండండి అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ప్రియ బిడ్డలారా, ధైర్యంగా ఉండండి, అంతము వెంటనే రాదు, మీరు వింటారు ఇవన్నీ అని దేవుని వాక్యం తెలియజేసింది. కాబట్టి ఆ మాటలను బట్టి మనం ధైర్యంగా ఉందామని ప్రభు పేరిట తెలియజేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను.